తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో విషాదం చోటు చేసుకుంది. క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది. 6 చనిపోవడం హైందవ సమాజంలో కంటతడి పెట్టిస్తోంది. అనేక మందికి స్థానిక రుయా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. తిరుమలలో ఈ నెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కోసం అనుమతించనున్నారు. తిరుపతి నగరంలో కొన్ని ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ తెలిపింది. ఇక ఈ క్రమంలోనే తిరుపతిలో బుధవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. విపరీతమైన చలిగాలుల మధ్య నడి రోడ్డు మీద పార్కులలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి. దాంతో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా స్థానిక పార్కుల్లోకి సిబ్బంది తరలించారు. విపరీతమైన చలిగాలులకు భక్తులు అల్లాడిపోయారు. భక్తుల దుస్థితి చూసుకోకుండా సిబ్బంది ఒక్కసారిగా గేట్లు తెరిచారు. పద్మావతి పార్కు నుంచి క్యూ లైన్లలోకి వదిలే సమయంలో ఒక్కసారిగా అంతా పరుగులు తీశారు. దీంతో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. 3 ఘట్టాలలో తోపులాట జరిగింది అని సమాచారం. కొంతకాలంగా తిరుమలలోని దేవాదాయ శాఖ సిబ్బంది మీద ఆరోపణలు ఉన్నాయి. భక్తులను పట్టించుకోవడం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్యూ లైన్ల నిర్వహణలో కూడా మితిమీరిన నిర్లక్ష్యంతోటే భక్తుల ప్రాణాలు పోయాయి అని యాత్రికులు ఆరోపిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ అంటోంది. దురదృష్టవశాత్తు తొక్కిసలాట చోటు చేసుకుంది అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెబుతున్నారు. నాకు తెలుసు ఏమో గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవు అండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్దాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్. ఇక్కడ మరో విషయం గమనించాలి. దేశంలోని ఇతర పుణ్యక్షేత్రాలతో పోలిస్తే మాత్రం తిరుమలలో భక్తులకు చాలా చక్కటి సౌకర్యాలు ఉంటాయి. దర్శనం మొదలుకొని సేవలు దాకా పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతాయి. కానీ కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది. కొందరు ఉద్యోగుల నేరం భక్తులకు శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు.